నేనొక మాట అంటాను, మీరేమనుకోరు కదా? ఏంటి వదిన గారు? మీలాంటి మంచి వాళ్ళు ఎక్కడో గానీ ఉండరు. మీరు మా వియ్యపురాలవ్వడం నిజంగా మేం చేసుకున్న అదృష్టం. ఎందుకని ఆలోచిస్తున్నారా? ఆడపిల్ల, మొదటి సంతానం, అందులోనూ ఇంటికి పెద్ద పిల్ల. తన తర్వాత 2 ఆడపిల్లలున్నారని కూడా ఆలోచించకుండా మేము 25 లక్షల డబ్బు, 25 తులాల బంగారం అడిగితే ఒక్క మాట కూడా అనకుండా వెంటనే ఇచ్చేశారు కదా, అందుకు. అయినా ఆ డబ్బు, నగలు అన్నీ మన ఇంట్లోనే ఉండుంటే ఎంతో బాగుండేదో. ఎవరి పాపిష్టి కళ్ళు పడ్డాయో ఏంటో, అవన్నీ బ్యాంకు లాకర్లో పెట్టాల్సి వచ్చింది. భద్రావతి, అవి ఎక్కడున్నా మనవే కదా. మనం ఏం చేస్తాం చెప్పు? ఆ దేవుడు అలా చేశాడు. కానీ అవి ఎక్కడ ఎలా ఉండాలో అక్కడే ఉన్నాయి. ఒక పని చేద్దాం. నువ్వు కోకాపేటలో ఒక ఇల్లు ప్లాన్ చేసావు కదా, అప్పుడు తెచ్చేద్దాం. నానా, ఏం నానా ఇది? సైలెంట్ గా ఉండలేవా? అమ్మకి లేనిపోయిన ఐడియాలు ఎందుకు ఇస్తున్నావు? అమ్మా, అమ్మా లక్ష్మి, అమ్మా బాగున్నావా? బాగున్నాను. చెవి బాగున్నారా? బాగున్నారు, చాలా బాగున్నారు. రే, ఓవర్ అవుతున్నావు, కనిపెట్టేస్తారు. ఏదో ఒకటి చెప్పి కవర్ చేసుకో. అవునా? వాడంతే వదిన గారు, సందర్భం లేకుండా ఏదేదో వాగుతూ ఉంటాడు. మీరేమనుకోకండి. అది కాదమ్మా. నోరు మీరా, మీరు కూర్చోండి. అవునత్తయ్య గారు, మీరెక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరిని కూడా వెంట పెట్టుకుని వెళ్తారా? లేదమ్మా, ఏదైనా ముఖ్యమైన పని ఉంటేనే నాతో వస్తారు. అక్క దగ్గరికి వెళుతున్నానంటే మేం కూడా వస్తామన్నారు, తీసుకొచ్చాను. ఓహో. లక్ష్మి, వాళ్ళకి కాఫీ టీలు తీసుకురండి. లక్ష్మి, ఇప్పుడేం అక్కర్లేదమ్మా, ఒక 5 నిమిషాలు పోనీ. ఇప్పుడే కదా వచ్చాం. అయినా ముందు వచ్చిన పని అయ్యాక తీరిగ్గా తాగుతాం. వచ్చిన పనా? వచ్చిన పనేంటి? ఏ పని మీద వచ్చారు? అదేనమ్మా, ఒక సాంప్రదాయం ఉంది కదా, దాని ప్రకారం నేను లక్ష్మి రూమ్ దాకా వెళ్ళొస్తాను. అమ్మా, అవన్నీ తర్వాత. ముందు కాఫీ తీసుకొస్తాను, తాగండి. నా గదిలోకి తర్వాతైనా వెళ్ళొచ్చు. నువ్వు కూర్చో కూర్చో, ఇప్పుడే వస్తాను. పుట్టింటి వాళ్ళని చూడగానే లక్ష్మి మొహం ఆనందంతో ఎలా వెలిగిపోతుందో చూసారా? పెళ్ళైన కొత్తలో ఏ ఆడపిల్లైనా అంతేలేండి. అత్తయ్య, మా అక్క ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. వీళ్ళు ముఖ్యమైన వాళ్ళు నా వాళ్ళని ఏమీ ఉండదు. అందర్నీ ఒకేలాగా గౌరవిస్తుంది. తనకి గౌరవం, మర్యాద పుట్టుకతోనే వచ్చాయి. ఎప్పుడూ అంతే నవ్వుతూ ఉంటుంది. అంటే మీ అక్కకి ముఖ్యమైన వాళ్ళు, ఇంపార్టెంట్ పర్సన్స్ అని ఎవ్వరూ ఉండరా? అందరూ సమానమేనా? అదేం కాదక్క. అఖిల ఏదో మాట వరుసకి వాళ్ళ అక్క గురించి చెప్పింది, దాని గురించి పట్టింపేంటి? అవునండి. ఓహో, అలాగా? సాంప్రదాయం అని అమ్మొచ్చింది. సాంప్రదాయానికి పెట్టాల్సిన డబ్బులు ఆయన తీసుకొచ్చి దిండి కింద పెట్టారు. అది మామయ్య దొంగిలించారు. ఇప్పుడు అమ్మ లోపలికి వెళుతుంది. వెళ్ళి చూసిందే అనుకో, అక్కడ డబ్బులు లేకపోతే ఏంటి పరిస్థితి? ఒక పని చేస్తాను, అమ్మ టీ తాగి శోభనం గదిలోకి వెళ్లేలోగా డబ్బులు ఎక్కడ పెట్టొచ్చేయాలి, లేకపోతే బాగుండదు. లక్ష్మి టీ తీసుకొచ్చేలోపు
నేను రూమ్లోకి వెళ్ళొస్తాను వదిన గారు. అయ్యో దాందే ఉంది, వెళ్ళిరండి వదిన. అమ్మా అఖిల, ఇప్పుడు నువ్వేమైనా జాబ్ చేస్తున్నావమ్మా? లేదు మావయ్య గారు, ఇంట్లోనే ఉంటున్నాను. నువ్వు కూడా జాబ్కి వెళ్తే మీ అమ్మకి చేదోడు వాదోడుగా ఉంటుంది కదమ్మా. జాబ్ చేస్తానని చెప్పాను, కానీ అమ్మ వద్దని చెప్పింది మావయ్య గారు. ఆ నువ్వెందుకమ్మా జాబ్ చేయడం? మీరు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తుంది కదా. ఛీ, దోమ. దీనికి ఎప్పుడు ఎక్కడ వాలాలో ఎక్కడ కుట్టాలో తెలీదు. ఛీ.